ఇప్పుడు బంగాళదుంపల కర్రీ చేసుకుంటానికి మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాం. ఆయిల్ పోసుకుంటున్నాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకుందాము. పసుపు, సాల్ట్. ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాము, కలుపుకుందాము. ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. కొంచెం డ్రై మెంతాకు వేసుకుందాము. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది కర్రీ. కారం, కొత్తిమీర. ఇప్పుడు 2 మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. కర్రీ అయిపోయింది.